గోవింద 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 గోవింద. वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा। गुरुभ्यो नमः। ओम अस्मत्परमगुरुभ्यो नमः। ओम अस्मत्परमेष्ठिगुरुभ्यो नमः। ओम अस्मत्सर्वगुरुभ्यो नमः। श्रियःपतिमहं वन्दे श्रीवैकुण्ठनिकेतनं पञ्चरात्रप्रवक्तारम् आद्यं नारायणं गुरुम्। श्रियःपतिमहं वन्दे श्रीवैकुण्ठनिकेतनं पञ्चरात्रप्रवक्तारम् आद्यं नारायणं गुरुम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्वरदवक्त्राद्याः पारिषद्याः परशतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। हरिः ओम तत्सत्। श्री गोविंद गोविंद गोविंद। अस्य श्री भगवतः महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक प्रभवादि षष्ठिसंवत्सराणां मध्ये श्रीपराभवनाम संवत्सरे दक्षिणायने ग्रीष्मऋतौ आषाढमासे कृष्णपक्षे दशम्यां शुभतिथौ वासरः स्थिरवासरयुक्तायां रोहिणी नक्षत्रयुक्तायां श्रीविष्णुयोग श्रीविष्णुकरण शुभयोग शुभकरण एवं गुण सकल विशेषण विशिष्टायां अस्यां दशम्यां शुभतिथौ श्री भगवतः श्रीवासुदेवस्य दिव्याज्ञया श्रीवासुदेव प्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो श्रीवासुदेवस्य श्रीभूमनीला गोदा पद्मावती नायिका समेत श्री श्रीनिवासस्वामी सन्निधौ अस्याः देवदेव्याः भगवत्याः श्री पद्मावती महालक्ष्म्याः सन्निधौ वैवाहिक महोत्सव कर्मणि కళ్యాణోత్సవానికి సమర్పించుకున్న ఉభయదాతలు మీ గోత్రం పేరు నక్షత్రం మీ శ్రీమతి యొక్క పేరు నక్షత్రము మరియు మీ పిల్లల యొక్క పేరు నక్షత్ర రాశిని చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించగలరు.
శ్రీ పద్మావత్యై నమో నమః. వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే పద్మే రమే లోకమాతః పద్మావతి నమోస్తుతే అంటూ ఈ తిరుచానూరు క్షేత్రంలో నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మహాలక్ష్మ్యాః పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం శ్రీపాంచరాత్ర భగవచ్శాస్త్ర మార్గేణ కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. శ్రీ పద్మావతి ప్రీయతాం ప్రీయతాం భగవతి పద్మావతి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే పద్మే రమే లోకమాతః పద్మావతి నమోస్తుతే అంటూ తిరుచానూరు క్షేత్రంలో నిత్యోత్సవమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా చక్కగా మనమంతా కూడా వీక్షించబోతూ ఉన్నాం. పద్మావతి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా, స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా, ఆ స్వామివారి నిత్యానపాయనిగా అమ్మవారు విరాజిల్లుతూ సమస్త భక్తజనాన్ని కూడా అనుగ్రహిస్తూ ప్రతినిత్యము కూడా స్వామివారితో జరిగేటటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో అమ్మవారు సమస్తమైన సిరి సంపదలను అనుగ్రహిస్తున్నటువంటి సిరుల తల్లిగా, వీరలక్ష్మిగా, అష్టలక్ష్మి స్వరూపమైన మహాలక్ష్మి స్వరూపంగా, పెళ్లి కుమార్తెగా ఆ జగన్మాత దర్శనం మనకందరికీ కూడా కలుగుతుంది. చక్కగా అమ్మవారు సర్వాలంకార శోభితగా జగత్తునంతా కూడా పరిపాలించే తల్లిగా, సర్వజగాలకు కన్న తల్లి అయిన అలమేలు మంగమ్మ దయామయిగా, జగజ్జననిగా అత్యంత మనోహర లావణ్యంతో ప్రకాశిస్తూ ఆశ్రయించిన వారి అందరి యొక్క సంకల్పాలు నెరవేర్చడమే తనకు ప్రధాన ధ్యేయంగా ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మ శ్రీ వెంకటేశ్వరునికి ప్రియపత్ని మహాలక్ష్మి అంటూ ఆ తల్లిని మనమంతా కూడా భక్తితో నమస్కరిద్దాం. అమ్మవారికి ప్రప్రథమంగా గోత్రనామాలతో సంకల్పాలను, భక్త సంకల్పాన్ని మనవి చేశారు. అమ్మవారు సర్వమంగళ స్వరూపిణి, దయార్థ హృదయరాలైన లక్ష్మీదేవి తనను తలుచుకోవడం చేతనే ప్రసన్నురాలై భక్తులైన మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది. కేవలం నామస్మరణ మాత్రం చేతనే దారిద్ర్యాన్ని పోగొట్టగలిగే తల్లి అని చెప్తారు. ఆ తల్లి నిత్య కళ్యాణోత్సవ వేడుకతో సంతోషాంతరంగిత అయిన అమ్మవారు ప్రియమార తన దరిచేరిన శ్రీనివాస ప్రభు సన్నిధి వల్ల, సాన్నిధ్యం వలన ఆనందాతిశయంతో ప్రకాశిస్తూ ఆ తల్లిని వేడుకొందాం. హరికి సిరికి జరుగుతున్నటువంటి కమనీయ కళ్యాణ మహోత్సవ వేడుకలో ఆ స్వామివారిని మనమంతా తనివి తీర సందర్శించుకుందాం. విశ్వమంతటా కూడా విస్తరిల్లిన శాశ్వతమైనటువంటి కీర్తితోనూ, సౌభాగ్య శోభ వైభవంతోనూ కూడినటువంటి సంపూర్ణ యవ్వన స్మృతితో విరాజిల్లే స్వామివారు మహాయోగీంద్ర, మానస పద్మాలలో సంచరించేవాడు, కౌస్తుభం మొదలైనటువంటి వెల్లువిరిసే ఆభరణాలన్నీ కూడా అలంకరించుకున్నటువంటి వాడు, సర్వవ్యాపకుడు, రాక్షసులను శిక్షించేవాడు, సర్వసమర్థుడు, తేజోమయుడైన శ్రీనివాస ప్రభువు ఇక్కడ కళ్యాణమూర్తిగా మనలందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. స్వామి దర్శనం మహాభాగ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని పరిణయమాడినట్లు అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. భక్తలోకానికి కూడా ఎంతో ఆనందదాయకం. అమ్మవారు తిరుచానూరులో తిరుషకనూరుగా, అలుమేలు మంగాపురంగా జగత్ప్రసిద్ధి కాంచినటువంటి ఈ ప్రాంతంలో వేంచేసి పద్మ సరోవరంలో ఆవిర్భవించి మనలందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి పద్మావతమ్మను దేవదేవుడైన శ్రీ శ్రీనివాసుడు వివాహం చేసుకునేటటువంటి వైభవాన్ని
మనమంతా కూడా పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా సంప్రదాయబద్ధంగా ఈ తిరుచానూరు దివ్యక్షేత్రంలో అర్చక స్వాముల వాళ్ళు నిర్వహించడం భక్తలోకానికి కూడా మహా ఆనందదాయకమైనటువంటి ఈ శుభ సందర్భం. అటువంటి పద్మావతీదేవి కళ్యాణం పద్మంలో ఆవిర్భవించినందుకే అమ్మను పద్మావతీదేవి, ఆకాశరాజు పుత్రి, ధరణీదేవి కుమార్తె, నేడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువుకు అమ్మవారినిచ్చి వివాహం చేసేటటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఆనాడు దేవతలంతా తిలకించి పులకించారట. అటువంటి జగన్మంగళదాయినటువంటి పద్మావతీదేవిని సౌభాగ్యదాయిని నూతన వధువుగా నూతన వరుడైన శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేన ఆరాధనను పుణ్యాహవచన కైంకర్యాలన్నీ కూడా మనకు వీక్షించే భాగ్యం కలిగింది. విశ్వక్సేనుల వారి ఆరాధనను చక్కగా నిర్వహిస్తారు. విశ్వక్సేనుల వారు స్వామివారికి సర్వ సైన్యాధ్యక్షులు కాబట్టి వారికి ఉపచారాలన్నీ కూడా సమంత్రకంగా నిర్వహిస్తారు. అదేవిధంగా రజత కలశంలో నదీ జలాలను ఆవాహన చేసి వరుణదేవునికి ఉపచారాలన్నీ కూడా పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి సభక్తికంగా నిర్వహిస్తారు అర్చక స్వాముల వారు. సర్వభూతాలకు కూడా ఆధారమైనటువంటి తల్లి పద్మావతమ్మకు కూడా ఉపచార విధులను నిర్వహిస్తూ పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవ కైంకర్యంలో అమ్మవారికి ఏ విధమైనటువంటి ఉపచారాలు అంటే, ఉపచారం అంటే ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి భక్తిభావంతో చేసేటటువంటి సపర్యలు అని చెప్తారు. శ్రీ మహాలక్ష్మి అమ్మ ధనానికి సంకేతం. ధనం అంటే సొమ్ము మాత్రమే కాదండి, ధైర్యం, శౌర్యం, విద్య, జ్ఞానం, వివేకం ఇవన్నీ కూడా ఐశ్వర్యాలే. అమ్మ అత్యంత దయామయురాలు, మహోన్నతమైనటువంటి ఓర్పుగల తల్లి. అందుకే భూదేవి అంశలో ఈ జగత్తు మొత్తాన్ని కూడా భరిస్తూ ఉంది. ఈ సృష్టిలో అత్యంతమైనటువంటి ఓర్పు, సహనం, శాంతం ఇవన్నీ కూడా మహాలక్ష్మి అమ్మవారికే చెందుతాయి. ఈ సృష్టిలోని సర్వప్రాణకోటికి కూడా పోషణ ఇచ్చేది, ఆ పోషణ శక్తినిచ్చేది కూడా జగన్మాతనే. సమస్త సంపదలకు కూడా మూలకారకులైన ఆ జగన్మాత ఈ సృష్టిలంతటికీ కూడా సర్వమంగళ స్వరూపిణి. స్త్రీలకు ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి అమ్మ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. వాక్కు, బుద్ధి, జ్ఞాన, చైతన్య శక్తి స్వరూపిణి సరస్వతి, ఐశ్వర్య, పోషణ శక్తి స్వరూపిణి ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మనే. సమస్త శుభప్రదమైన మంగళప్రదమైన వస్తువుల్లో కూడా శ్రీ మహాలక్ష్మి చిరునవ్వులతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఎల్లవేళ తన ప్రియ వల్లభుడు శ్రీమన్నారాయణుని స్మరించే వారింట మహాలక్ష్మి అమ్మ ఎంతో ఆనందంగా నివసిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మ సత్వగుణంలో లక్ష్మిగాను, రజోగుణంలో కృష్ణగాను, తమో గుణంలో బ్రాహ్మిగాను అనేక సందర్భాల్లో జన్మించింది అని చెప్తారు. శ్రీ లక్ష్మీనారాయణుల అన్యోన్యత వర్ణింపగానిది. శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖిని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటారట. మరి ఆ తల్లి భక్తులకు ఎటువంటి కష్టం కలగకుండా శ్రీమన్నారాయణుల వారు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఆ జగన్మాత స్వామి హృదయంలోనే నివసిస్తూ ఆ స్వామివారి వెన్నంటే ఉంటుంది. తన స్వామివారికి ఎల్లప్పుడూ కూడా సపర్యలు చేస్తూ స్వామివారితో ఉంటుంది. కాబట్టి లక్ష్మీనారాయణులుగా నిత్యం తలచి కొలిచే వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి, ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు అని చెప్తారు. అన్ని అవతారాల్లో కూడా ఆ స్వామివారి వెన్నంటే ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మ. మత్స్యావతారంలో దృష్టియందు, కూర్మావతారంలో వీపుయందు, వరాహ నారసింహ బౌద్ధ అవతారాల్లో వక్షస్థలమందు, పరశురామావతారంలో గండ్రగొడ్డలి యందు ఆశ్రయించి ఉంది ఆ తల్లే. రామావతారంలో సీతగాను, కృష్ణావతారంలో రుక్మిణిగాను, బలరామావతారంలో రేవతిగాను శ్రీమన్నారాయణుల వారిని అనుసరించి ఉంది ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి అమ్మనే. వామనావతారంలో శ్రీ మహాలక్ష్మి
ఆ వామనులు వారు ధరించినటువంటి కృష్ణాజినమందు కూడా ఆశ్రయించింది ఆ అమ్మవారి సూర్యనారాయణ అవతారంలో ఆ తల్లి పద్మ అనే రూపంలో అనుసరించి ఉంది. భూలోకంలో ప్రతి ఇంట్లో కూడా గృహిణులైన పుణ్యస్త్రీల రూపంలో, యజమానుల యొక్క సంపద రూపంలో, గృహంలో మనోహరమైన మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి వస్తువుల్లో కూడా ఆ అమ్మ ప్రకాశిస్తూ మనలందరినీ కూడా అనుగ్రహిస్తున్న జగన్మాత నీకివే మా నమస్సు మాంజలి అంటూ మనమంతా కూడా అమ్మవారిని వేడుకుందాం. సమస్త ప్రాణుల హృదయాల్లో నివసించే తల్లి, సర్వపాపాలను భయాలను పోగొట్టే దేవి, అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీ స్వరూపిణివైన శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణాన్ని మనమంతా వీక్షించడం కూడా పూర్వజన్మ సుకృతం. సుదూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఈ తిరుచానూరులో ఇక్కడ ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్నవారంతా కూడా ఎలాగో ఆనందోత్సవాల్లో ఉంటారు కదండి. మరి ఇక్కడ అమ్మవారి ముందే ఆసీనులే ఉన్న భక్తులంతా కూడా చక్కగా అమ్మవారి స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని దగ్గరగా కూర్చొని వీక్షిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. మరి అలాగే సుదీర ప్రాంతంలో ఉన్నవారు కూడా అర్చక స్వాముల వారు నిర్వహించే ప్రతి కైంకర్యాలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ సప్త ప్రదేశ స్వధామస్మై యజమానాయ దేహే శ్చాస్య వంద్యశ్చ వాజన్నాశశ్చాస్య మేధ్యశ్చ సప్త ఆజ్ఞాష్ట్వా దేవైర్వసోభ్యः సజోష ప్రేతం వహ్నిం వహతు జాతవేహద్వాః तेर्नां बार्हे सुष्टरे मा रुषाणोर प्रथमानं पृथिव्यां देवेभर्ह युक्तमदेति सजोषास्यो न कृण्वनासो विदधातु एतावो वसुभजा विश्वरोपा विपक्षोभिश्रयमाणा उदातेः विश्वासते कवशशुम्भमाना वारोः देवे स्वप्रायण भवन्तो अन्तरामित्रावरुणाचरन्ते मुखे यज्ञानामभिसंविधान उषसा वाग्नसो हिरण्यसो शिल्पे ऋतस्य यो न इह साधयामे प्रथमा वाग्गसरथिना सुवर्णा देवो पश्यन्तौ भुवनानि विश्वाः अपि प्रयञ्चोदनामामिमानाहोदारा ज्योतिः प्रदिशा दिशन्ता आदित्यर्नो भारदेवष्टयज्ञज्ञ सरस्वते सह रुद्रैर्न आवेद विलोपाहोतावसोभ्यः सजोषा यज्ञन्नो देवेरमृतेषु भक्ताम् त्वष्टा वेरन्देवकामञ्जजान त्वष्टुरर्वा जायत आशुरश्वाः त्वष्टेदं विश्वं भुवनञ्जजानवः कर्तारमिह यक्षिहोतः अश्वो घृतेनात्मन्या समग्न उप
देवांरतुषपाधयतो वनस्पतिर्देवलोकं प्रजानन्नग्निना हव्यास्वादितानि वक्षत प्रजापतिस्तपसा वावृधानः सद्यो जातो दधिषे यज्ञमग्नेम् स्वाहा कृतेन हविषा पुरोगा याहि साध्या हविरादन्तो देवाः केतं कृण्वन्नागेतवेपेशो मर्या अपेशसे सामुषद्भिरजायथाः जीमोदस्यैव भवते प्रत्येकं यद्वर्मि याते समदामुपस्थे अनाविद्यया तन्वाजयत्वज्ञसत्त्वा वर्माणो महिमापे पर्तो धन्वना जिञ्जायम धन्वना तीव्रा समदो जयम धनुशत्रोरपकामं कृणोति धन्वना सर्वाः प्रदिशो जयम ते आचरन्ते समानवयोषा मातेव पुत्रं बिभ्रतामुपस्थे अपशत्रोन्विध्यताज्ञसंविधाने आज्ञेयमे विस्फुरन्ते अमित्रान् वाक्ष्यन्ते वेदागणे गन्धे कर्णं प्रियज्ञ सखायं वर्षस्वजानाम् योषे वसन्ते विततादिधन्वञ्ज्या यज्ञसमाने पारयन्ते अहेरिव भोगे पर्येदे बाहुञ्ज्याया एतं परिबाधमानः हस्ताघ्नो विश्वा वयुनानि विद्वान् पुमान् पुमाज्ञसम्परे पात विश्वतः बह्वीनां पितामहस्य पुत्रश्चाकृणोति समानावगत्या यशोधिः सङ्घाः पृतानाश्च सर्वाः पृष्ठे निनाध्वजयते प्रसोदः सुपर्णं वस्ते मृगास्यादन्तो गोभिः सन्नद्वापतते प्रसोदा यत्र नरः सञ्च विचद्रवं तत्रास्मभ्यमिषावः शर्म यज्ञसन् वनस्पते वेड्वाङ्गो हि भूया अस्मत्साघा प्रतरणस्ववीराः गोभिः सन्नद्धो असि विलयस्वास्थातात् जयतो जयत्वा तथेतिष्ठन्नयति वाजिनः पुरो यत्र यत्र कामयते सुषारथिः अभिषो नाम महिमानं पनायत मनः पश्चादनो यच्छन्ति रश्मयाः आजङ्घन्ति सान्वेषाञ्जघनाौ उपजिघ्नते अश्वाजने प्रचेतसोऽश्वान्
समत्सोचोदय उपश्वासय पृथिवे मुतद्यां पुरुत्रात् मनुतां विष्ठेदं जगत् सदुन्दुभे सजोरिन्द्रेण देवे दूराद्दवेयो अपासधशत्रून् यदक्रन्दः प्रथमं जायमान उद्यन् समुद्रादुतवापुरेषात् शेनस्य पक्षाः ऋणस्य बाहोपास्तोत्यं महे जातं अर्वन् यमेन दत्तं धृतेन मायुनगिन्द्रायणं प्रथमो अध्यतिष्ठत् गन्धर्वो अस्य रशनामा गृह्णात् सोरा दश्वं वसवो निरादष्टा असेयमो अस्यादित्यो आहर्वन्नसेत्रतो गुह्येन व्रतेन असि सोमेन समया विप्राक्त आहुस्ते त्रीणि दिवि बन्धनानि त्रीणि आहुर्दिवि बन्धनानि त्रीण्यप्सु त्रीण्यन्तः समुद्रे उदेव मे वरुणश्चन्स्यर्वण्यत्राद आहुः पारमञ्जनेत्रम् इमा देवाजिन्नवमार्जनानिमा शफानाग्रसनिधर्निधानाः अत्रादभद्रारशना आपश्य मृतस्य या अभिरक्षन्ते गोपाः आत्मानं ते मनसा राजजना मवोदिवा पतयन्तं पतङ्गम् शिरो अवश्यं पथिभिः सुगेभिररेणुभिर्गेहमानं पतत्रे अत्रादरूपमुत्तममापश्यन् जिगेषमाण मिषापदे गोः यदा ते मर्तो अनुभोगमानलाद ग्रसेष्ठ ओषधिरजेगः अनद्वारथो अनुमर्यो अर्वन्ननुगावो न भगक्तनेनाम् अनुव्रतासस्तव सख्यमेयुरणो देवा मामिरवीर्यन्ते हिरण्यशृङ्गो यो अस्य पादमनोजव अवर इन्द्र आसेत् देवा इदस्य हविरद्यमायन्यो अर्वन्दं प्रथमो अध्यतिष्ठत् हेर्मान्दासस्यलेखमध्यमासस्सग् क्षोराणासो दिव्यासो अत्याः हग्साये वश्रणिषो यदन्ते यदाक्षेषुर्दिव्यमज्ममश्वाः तव शरेरं पदयष्पार्वन्दव चित्तं भात यबद्धजेमान् तव शृङ्गानिविष्ठेता पुरुत्रारण्येषु
जर्भोराणाचरन्ते उपपगच्छसनं वाजर्वा देवद्रे च मनसा देद्यानः अजपुराणे यतेनाभिरस्यानो पश्चात् कवयो यन्ति रेभाः उपप्रागात् परमै यत्सधस्थमर्वां अच्छा पितरं मातरं च अद्य देवान् दुष्टातमोहि गम्या अथाशास्ते दासुषेवार्याणे समेद्धो अद्य मनोषो दुरोणे देवो देवान्यजसे जातवेदः आचवः मित्रमहश्च कित्वान् त्वं दोतः कविरसे प्रचेदाः तनोः नपात्पथर्तस्य यानान् मध्वा समञ्जन् स्वादया सुजिह्वा मन्मानिधिभिरुत यज्ञमृन्धन्दे वत्रा च गृणह्यध्वरन्नः नराशग्सस्य महिमानमेषा मुपस्तोषामयजतस्य यज्ञैः ये सुक्रतवश्वचायोधियन्धा स्वदन्ति देवा उभयानि हव्या आजुह्वान एड्यो वन्द्यश्चायाह्यग्ने वसोभिः सजोषाः त्वं देवानामसि यः पहोता स एनान्यक्षेषितो यजेयान् प्राचीनं बर्हिः प्रदिशा पृथिव्यावस्तोरस्यावृज्यते अग्रे अह्नाः व्युप्रथते वितरं वरेय देवेभ्यो अदितये स्योदम् व्यजस्वतेरुर्विया विश्रयन्तां पतिभ्यो न जनाय शुम्भमानाः देवेर्द्वारो बृहतेर्विश्वमिन्वा देवेभ्यो भवत सुप्रायणाः आसुष्वयन्ते यजते उपागे उषासा नक्ता सदतान्नियोनः दिव्ये योषणे बृहति सुरुक्मे अधिश्रियज्ञशुक्रपिष दधाने देव्या होतारा प्रथमा सुवाच मिमाना यज्ञं मनोषो यजध्ये प्रचोदयन्ता विदध्येषु कारो प्राचीनं ज्योतिः प्रदिशा दिशन्ता अनो यज्ञं भारतेतो यमेत्विला मनुष्वदिह चेतयन्ते तिस्रो देवेर्बर्हिरदग्नस्यो नग्न सरस्वते स्वपसः सदन्तो य इमे द्यावा पृथिवी जनित्रे रूपैरपिग्षद्भुवनानि विश्वा तमद्यहो दर्शितो यजेयान्
देवं वक्तारमिह यक्षविद्वान् उपावसृजत्मन्यासमञ्जन् देवानां पाधारदथा हवेग्यषे वनस्पतिश्शमिता देवो अग्निस्वदं हव्यं मधुना घृतेन सद्यो जातो व्यमिमेदयज्ञमग्निर्देवानामभवत्पुरोगाः अस्य होतः प्रतिश्रुतस्य वाचि स्वाहा कृतज्ञः विरादन्त देवाः अग्नय गायत्रायत्र व्रतेराधं दरायाष्टाकपाल इन्द्रायत्रेष्टोभाय पञ्चदशाय बार्हतायैकादशकपालो विश्वेभ्यो देवेभ्यो जागातेभ्यः सप्तदशेभ्यो वैरूपेभ्यो द्वादशकपालो मित्रावरुणाभ्यावानोष्टभाभ्या मेघविघ्नेशाभ्यां वैराजाभ्याम् पयस्य बृहस्पतय पाङ्क्ताय तृणवाय शाक्पराय चरसावित्र औष्णेहाय त्रयस्त्रिघ्नेशाय रेवताय द्वादशकपालः प्राजापत्यश्चरुरदित्यै विष्णुपत्न्यै चरुरग्नये वैश्वानराय द्वादशकपालो नो मत्या अष्टाकपालः आग्नेय कृष्णग्रेव सारस्वती मेषे बभ्रो सौम्यः पौष्ट श्यामशेतपृष्ठो बार्ह पत्यशिल्पो वैश्वदेवः ऐन्द्रो ऋणमारुतः कल्माष ऐन्द्राग्नः सग्रहेतो दोरामसावित्रो वारुणः कृष्ण एकशतिपात्पे स्वाहा अग्नयने गवते रोहिताञ्जरनड्वा मधुरामौ सावित्रौ पौष्णो रजतनाभि वैश्वदेवौ विषङ्गौ तो परौ मारुतः कल्माष आग्नेयः कृष्णो जसारस्वती मेषे वारुणः स्वाहा ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే అంటూ నిరంతరం కూడా పద్మావతీదేవి యొక్క దివ్య నామస్మరణతో పులకించిపోయేటటువంటి ఈ తిరుచానూరు దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా ప్రతినిత్యము కూడా జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో రక్షాసూత్ర ధారణను, యజ్ఞోపవీత ధారణను, అగ్నిప్రతిష్ఠ కైంకర్యాన్ని చక్కగా మనమంతా కూడా వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది.
సమస్త జగత్తునకు కన్నతల్లివి, సదా శ్రీహరి వక్షస్థలాన ఉండేటటువంటి అమ్మ, ఆశ్రిత భక్తకోటి కోర్కెలను తీర్చేటటువంటి జనని, లోకరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి హృదయేశ్వరి అయిన శ్రీ లక్ష్మీదేవి లోకేశ్వరి. అమ్మా, నీ అనుగ్రహం మాపై ఎల్లప్పుడూ కూడా ఉండేలాగా ఆశీర్వదించమని మనమంతా కూడా అమ్మవారిని ప్రార్థిద్దాం. ఆనాడు త్రేతాయుగం నాటి రామావతారంలో సీతామాత కోసం లంకకు వెళ్ళిన వేదవతే ఈ పద్మావతి అమ్మ. ఎవరో కాదు, నన్ను వివాహమాడటానికి శ్రీ మహాలక్ష్మి ఒక అంశారూపంలో వేదలక్ష్మిగా అవతరించిందని శ్రీ శ్రీనివాసుడు వకుళామాతతో అన్నాడట. రావణ వధనానంతరం వేదవతి వివాహం చేసుకోమని ప్రార్థించగా, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడని, సాధ్యం కాదని కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరించి పద్మావతి అన్న పేరుతో అవతరించిన వేదవతిని వివాహమాడతని చెప్పారట. శ్రీ మహాలక్ష్మి అంశారూపమైన ఆ వేదలక్ష్మే ఈనాడు వివాహమాడటానికి ఆకాశరాజు పుత్రికగా బంగారు పద్మంలో లభ్యమైంది. మాంగళ్య ధారణ కార్యక్రమంతో స్వామి అమ్మవార్లు ఒక్కటై అత్యంత భక్తి శ్రద్ధలతో మనమంతా వీక్షించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. జ్యోతిష్మాగస్తేజస్వానధమగ్నస్తపన్నమితపన్న రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. అలమేల్ మంగ నాంచారమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ. తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు గోరికొన చెమరించి కోపమే పచరించి గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకు నీ అలుకయిటే సాలించవమ్మ గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకు నీ అలుకయిటే సాలించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ. నీకుగానే చెయ్యి చాచి నిండా కోపము రేచి మేకొని నీ విరగాన మేను వెంచి నీకుగా
గాని చెయ్యి చాచి నిండా కోపము రేచి మేకొని నీ విరగాన మేను వెంచి నీ ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచియనైన ఆనతీయవమ్మ ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచియనైన ఆనతీయవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ తమ్మిగింట నలరు కొమ్మ చక్కదనములె పెంచి సకలము గాదలంచి నికపు వెంకటేశుడు నీకే పొంచి నీ చక్కదనములె పెంచి సకలము గాదలంచి నికపు వెంకటేశుడు నీకే పొంచి నీ మక్కువతో అలమేల్ మంగ నాంచారమ్మ మక్కువతో అలమేల్ మంగ నాంచారమ్మ అక్కున నాతని నీటే అలరించవమ్మ మక్కువతో అలమేల్ మంగ నాంచారమ్మ అక్కున నాతని నీటే అలరించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ సర్వాణి సర్వాణి తుతో సర్వాణి భూతాని భూతాని సర్వాణి తుతో సర్వాణి భూతాని సర్వాణి భూతాని భూతాని సర్వాణి సర్వాణి భూతాన్యాత్మన్నాత్మన్ భూతాని సర్వాణి సర్వాణి భూతాన్యాత్మన్ భూతాన్యాత్మన్నాత్మన్ భూతాని భూతాన్యాత్మన్యేవైవాత్మన్ భూతాని భూతాన్యాత్మన్యేవ ఆత్మన్యేవైవాత్మన్నాత్మన్యేవ నోపశ్యత్యనోపశ్యత్యేవాత్మన్నాత్మన్ ఏవానోపశ్యతి ఏవానోపశ్యత్యనోపశ్యత్యేవేవానోపశ్యతి అనుపశ్యतीत्यनुपश्यति सर्वभूतेषु च सर्वभूतेषु सर्वभूतेषु चात्मानमात्मानं च सर्वभूतेषु सर्वभूतेषु चात्मानं सर्वभूतेष्विति सर्वभूतेषु चात्मानमात्मानं च चात्मानं ततस्तत आत्मानं च चात्मानं ततः आत्मानं ततस्तत आत्मानमात्मानं ततो न तत आत्मानमात्मानं ततो न ततो न ततस्ततो न विविन ततस्ततो न न विविना न विजुगुप्सते जुगुप्सते विना न विजुगुप्सते विजुगुप्सते जुगुप्सते विविजुगुप्सते जुगुप्सत इति जुगुप्सते इदं विष्णुर्विचक्रमे त्रेदानि ददे पदं
समूढमस्य पागुं सुरे चक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् मानि पश्यत यतो व्रतानि पश्पश इन्द्रस्य युज्यः सखा नोः परमं पदगुं सदा पश्यन्ति शौरयः दिवेव चक्षुरादतं तद्विप्राशो विपण्यवो जागृवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं सप्ताहं प्रचरन्ति हुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ అల్లనాడ రాఘవుడు హరువిల్లు విరిచెను ఎల్లగా జనకుడు నిన్నిచ్చినట వీడే మాట వినవమ్మ సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ అది పెండ్లి తెర ఎత్తి రండని వశిష్ఠుడుండి చదివి మంత్రాలు చేస చల్లవమ్మ మొదల రాముని కంటే ముంచి తలంబ్రాలు పోసి సుదతి ఆతని మోము చూడవమ్మా సుదతి ఆతని మోము చూడవమ్మా సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ కంకణ దారాలు కట్టి కాలు తొక్కితివి మీరు కొంకాన పూవమరుడలో పొత్తులనమ్మ కుంకువ వావిలి పాటి నుండి శ్రీ వెంకటగిరి పెంకుల నిన్ను కూడి తిరుమాయనమ్మ సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ సిగ్గరి